అది చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే లేడీస్లో హేమ ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది. జీవిత రాజశేఖర్ గారి పెన్లో కనవ 9 మంది గెలవడం జరిగింది. ఈ 26 మంది ఒకే తాటి మీద ఒకే మాట మీద పేద ప్రజలకు అందుబాటులో ఉంటారని ఎల్లవేళలా కృషి చేస్తారని నమ్ముతూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ విజయవంతంగా మీరు అనుకున్న పనులు పూర్తి చేయాలని, దానికి ఇండస్ట్రీ నుంచి అందరి సహకారం అందుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, న్యాచురల్గా నాకు నిజంగానే ఇష్టం లేదు ప్రెస్ మీట్ పెట్టడం, కానీ పెట్టవలసిన పరిస్థితి వచ్చేసింది. అందరూ అడుగుతుంటే నేను ప్రతి ఒక్కరికి సమాధానాలు చెప్పలేకపోతున్నాను. ఏమనంటే, నా మీద ఎలక్షన్ అయిపోయాక నగ్గాక ఒక అధ్యక్షుడు కానీ ఒక జనరల్ సెక్రటరీ కానీ హోందాగా ప్రవర్తించాలి. అది వాళ్ళ మనస్తత్వాలను బట్టి ఉంటుంది. హోందాగా ప్రవర్తించడమా లేకపోతే చిల్లరగా ప్రవర్తించడం అన్నది. హోందాగా ప్రవర్తిస్తే ఆ రెస్పెక్టే వేరేగా ఉంటుంది సభ్యుల మధ్యలో. ఎందుకంటే మనల్ని ఎంతో నమ్మి మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి ఆ హోందాతనం ఎప్పుడు మనం కాపాడుకుంటూ ఉంటేనే మంచిదని నమ్ముతున్నా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దయచేసి రోడ్డు మీదకి తీసుకురాకండి. నాతో సహా రోడ్డు మీదకి తీసుకురాకండి. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో రాజకీయాలు వచ్చి పడలే. లాస్ట్ 4 years నుంచే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో రాజకీయాలు స్టార్ట్ అయింది. అది మనసు కొంచెం బాధ అనిపిస్తుంది కష్టపడే వ్యక్తికి. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇక్కడ ఎవరికి జీతాలు ఉండవు. 26 మంది మన 800 మందికి సేవ చేయడానికి వస్తారు అందరూ. ఇక్కడ ఎవరు దుర్మార్గులు కూడా ఉండరు. ఏమన్నా చిన్న ఈగోస్ ఉంటాయేమో తప్పితే. నేనన్న వ్యక్తిని నేను గత 22 సంవత్సరాల నుంచి మూవీ ఆర్టిస్ట్ నేను చెయ్యని పదవి అంటూ లేదు. ఈసీ మెంబర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్గా చేశాను. ప్రతిదీ గౌరవప్రదంగా చేశాను. ఏ రోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటా, ఒక టీ తాగలేదు 22 ఏళ్ళ నుంచి. అంత గొప్పగా పనిచేసిన వ్యక్తి నేను. సడన్గా వస్తారు, ఈ ఫైల్లో అంతా ఉందంటారు. ఆ ఫైల్లో ఏముండదని తెలుసు. మీకు ధైర్యం ఉంటే మీరు తీసుకొచ్చిన ఫైల్ ప్రెస్ ముందు ఎందుకు పెట్టరు? ఎందుకు ఇంకా మోసం చేస్తారు? మీకు ఏదైనా ఫైల్లో ఉంటే ఆ విషయం ప్రెస్ ముందు బయట పెట్టచ్చు. ఇదిగో ఇది చేశారని బయట పెట్టచ్చు కదా. అది తప్పు అయితే నేను శిక్ష అనుభవిస్తాను. ఆ ఫైల్లో ఏ లేకపోతే మీరు శిక్ష అనుభవించాలి. ఇది కోపంతో అంటలే. ప్రతిసారి ఒక ఫైల్ వస్తుంది, టక్ ఇదిగో చూసారా ఈ ఫైల్ అంటారు. ఓపెన్ చేస్తే నేను మంగళవారం ఫోన్ చేశాను 11 గంటలకి, 1 గంటకి మళ్ళీ నాకు రిప్లై వచ్చింది, 3 గంటలకు మెసేజ్ పెట్టాను, 6 గంటలకు పెట్టాడు, మళ్ళీ మెసేజ్ రిప్లై వచ్చింది, ఈ 4 గంటలు. ఇదా మన ప్రజలకు చెప్పుకోవాల్సింది. నువ్వు ఎంతమందికి సేవ చేసావు, పేద ప్రజలకి ఎంతమందిని కాపాడావు, ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళావు, ఎంతమంది చావులకి అటెండ్ అయ్యావు, అవి కదా మనం చెప్పుకోవాలి. కష్టాల్లో ఉన్న వ్యక్తులు కదా మనం ఆదుకోవాలి. అలాంటి ఒక కమిటీ రావాలి బాగాని అని సభ్యులందరూ కోరుకున్నారు. ఈ కమిటీ అంతా అలా నేను ఏదైతే చెప్పానో ఈ కష్టాలు ఉన్న వాళ్ళని ఆదుకుంటుంది అనుకుంటున్నాను. బాబు శివాజీ రాజా, నువ్వు రెస్ట్ తీసుకోన్నారు. నేను శిరసా వహిస్తూ నేను రెస్ట్ తీసుకుంటాను. మధ్యలో చిన్న కాంట్రవర్సీ వచ్చింది. అదేంటంటే, నేను ఇంకా 10వ పట్టుకు ఎలాడుతున్నాడు నెక్స్ట్ మంత్ వరకు అని. నాకేం అవసరం వచ్చిందండి? ఇదిగో ఇక్కడ ఒక బైలా ఉంటుంది. ఈ బైలా నేను రాయలేదుగా. ఇక్కడ ఉంటుంది చూడండి, ఈ బైలాలో ఉంటుంది చూడండి. అంటే వాళ్ళకి బైలా చదివే ఓపిక కూడా లేదు. కొన్ని మా జీవితకి అయితే కొన్ని ఫస్ట్ టైం వచ్చింది. ఆవిడ జనరల్ సెక్రటరీ కింద, ఆవిడకి అనుభవం లేకపోవచ్చు. మరి సెక్రటరీకి మీకు అనుభవం ఉందిగా, బైలాలో ఉన్న విషయం చెప్పాలిగా. ఇక్కడ ఉందిగా, ఇదిగో మార్చిలో ఎలక్షన్ చేయండి, ఏప్రిల్ 1st వీక్లో మీరు తీసుకోవడానికి క్లియర్గా ఉంది. ఇది మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ బైలా, ఇది నేను రాయలేదు ఈ బైలా. మరి దీన్ని మనం ఫాలో అవ్వాలిగా. అంటే లాయర్ కూడా బైలా చదవకుండా నాకు ఫోన్ చేసి, సార్ ఇలా అనుకుంటున్నారంటే, చూడండి సార్ 22వ తారీఖున అనుకుంటున్నారు మీరు, కరెక్టే, కానీ మన బైలాలో ఉన్నదంటే నేను కూడా అదే చేశాను. ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను కూడా 25 రోజులు ఆగి ఏప్రిల్ 1st వీక్లో ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. ద గ్రేట్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేత. ఒకసారి ఇది చెప్పండి అన్న. అంటే అన్ని రోజులు ఆగాల, ఇన్ని రోజులు పదవి అతనే అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తానండి?
నాకు ఏం అవసరం, నేను ఇంటికి వెళ్తాను ఆఫీస్కి, నేను ఓడిపోయాక ఆఫీస్కి వెళ్ళవలసిన పని ఉంది. నాకు ఎవరన్నా ఫోన్ చేసి సలహా అడిగితే చెప్తాను, ఎవరన్నా కష్టాల్లో ఉంటే వెళ్తా. అది రాంగ్ అండి. నేను బైలా ప్రకారం చెప్పాను, వాళ్ళు రాంగ్ అర్థం చేసుకున్నారు. ఈలోపే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసారు. ఇది ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం ఉంది దాంట్లో. అది జనరల్ బాడీలో మాట్లాడుకోవాలి, ఈసీలో మాట్లాడుకోవాలి. ఇలా అంటున్నారని ఈసీ పెట్టుకోవాలి, మాట్లాడుకోవాలి. ఇది ప్రజలకు తెలియ, అసలు 800 మంది విషయాలు ప్రజలకు తెలియవలసిన విషయం ఏముంది ప్రెస్ మీట్లు గురించి? ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ప్రతి ఇంటికి బొట్టు పెట్టి అమ్మ నా బయలు ఎలా ఉంది, నా బయలు ఎలా ఉంది, నా బయలు ఎలా ఉంది నేను చెప్పుకోలేనుగా. మీ ద్వారానే నేను చెప్పుకోవాలి, ఏమన్నా చెప్పుకుంటే. అది కొంచెం చాలా 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 బాధ అనిపించింది. అది పదవులు బట్టి ఇంకొక విషయం, మీలో ఎవరైనా సరే నేను చేసిన పదవులు చేయాలంటే ముసలోళ్ళు అయిపోతారు. 20 ఏళ్ళు పడతాయి. నేను ప్రతిదీ ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ తప్పి ప్రతిదీ 2 సార్లు చేసుకుంటా వచ్చా. ఈసారి కూడా నేను ఉండనని చెప్పా. చిరంజీవి గారు లాంటి వ్యక్తి దగ్గర నుంచి అందరూ, నువ్వు అందరినీ కలిపికెళ్ళిపోతావు శివాజీ, ఎవరికైనా కష్టాల్లో ఉంటే నువ్వు ఉంటావు. శ్రీకాంత్, పరుచూరి వెంకటేశ్వరరావు గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, మీరు చూసారుగా నా బర్త్డేకి వచ్చినప్పుడు అందరూ ఏం మాట్లాడారు. నేను ఆ రోజు వాళ్ళు మాట్లాడిన దానికి నాకు కలంటి నీళ్ళు కూడా వచ్చినాయి ఆ రోజు. దాన్ని కూడా ఎటకారం చేశారు. అది వాళ్ళ విద్యతో వదిలేస్తున్నా. అరుణాచలం అన్న దైవ సన్నిధి కూడా కొంచెం ఎటకారంగా మాట్లాడారు. అది కూడా వాళ్ళ విద్యతో వదిలేస్తున్నా. ఇదా మనం ఆర్టిస్టులు అయి ఉండి మనం జనాలకి చెప్పుకోవాల్సింది. నగ్గాక ఎంత హోందాగా ఉండాలి మన ప్రవర్తన. డెఫినెట్గా వాళ్ళు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నేను వాళ్ళకి అందుబాటులో ఉంటాను. నా కమిటీ అంతా, ఇప్పుడు నా కమిటీ నా పేరు మీద నగ్గుండొచ్చేమో కానీ ఒకటే కమిటీ, దాంట్లో పొరాపచ్చులు ఏమీ లేవు. ఇంకా ఒక్కొక్క విషయానికి వస్తే, మొన్న ఎలక్షన్లో కూడా అమెరికాలో ఏదో అన్యాయం జరిగిపోయింది అంటున్నారు. అరే చిరంజీవి గారు లాంటి వ్యక్తి అధ్యక్షతన దగ్గుబాటి సురేష్ బాబు గారు, కేఎల్ నారాయణ గారు, భరద్వాజ గారు, ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళందరూ ఏం అన్యాయం జరిగిందని కమిటీ వేసి ఆడిటర్స్ని వేసి ఒక నెలలు కుస్తీ పడితే పైసా జరగలేదు. పైగా వేరే ఇంకా 34 లక్షలు అడ్వాన్స్ తీసుకొచ్చి శివాజీరాజా, శ్రీకాంత్ దాంట్లో వేశారని చెప్పాక కూడా ఈ మాట అంటాం చిరంజీవి గారిని అవమానించినట్టు కాదు ఈ మాట అంటాం. మీరు కూడా ఏమాత్రం వీలున్నా ఈ విషయం చిరంజీవి గారిని అడగండి. సార్ మీ అధ్యక్షతన శివాజీరాజా, శ్రీకాంత్ అమెరికా వెళ్ళినప్పుడు ఏమన్నా జరిగిందా అని. ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటా, చిరంజీవి గారి ఎల్ఏ నుంచి డాలస్ వరకు ఆయన సొంతంగా చార్టెడ్ ఫ్లైట్లో వచ్చాడు డబ్బు కట్టుకుని. ఆయన సొంతంగా వచ్చాడు చార్టెడ్ ఫ్లైట్ డబ్బు కట్టు. మేము చెప్పాము ఆ విషయం. ఇంకా అదిగో ఇది ఈ వంక అయిపోయింది. ఇంకో వంక ఏం పెడతారంటే, ఇదిగో చూసారా అందరినీ బిజినెస్ క్లాస్లో తీసుకెళ్లారు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను వినండి. మమ్మల్ని నాజర్ గారు, విశాలు మలేషియా వాళ్ళ ప్రోగ్రాం తీసుకెళ్ళారు, తమిళ్ ప్రోగ్రాం తీసుకెళ్ళారు. నేను, నరేష్, పరుచూరు వెంకటేశ్వర గారు బిజినెస్ క్లాస్లోనే వెళ్ళాం. మరి నరేష్కి ఒక అసోసియేషన్ మీద అంత ప్రేమ, డబ్బు ఖర్చు పెట్టకూడదంటే అది మామూలు క్లాస్లో రావచ్చు. ఇది కాకుండా మలేషియాలో పరుచూరు వెంకటేశ్వర గారు, నేను ఒక మామూలు రూములో, ఒక మామూలు డబుల్ బెడ్రూమ్లో ఉన్నాం, డబుల్ కార్ బెడ్రూమ్లో ఉన్నాం. ఇతను సూట్ రూమ్లో ఉన్నాడు. మరి ఇతనికి డబ్బు ఖర్చు పెట్టకూడదు అసోసియేషన్ ఉన్నప్పుడు నరేష్ మామూలు ఉండొచ్చుగా. అది కాకుండా ఇతను తాగేసి ఫ్లైట్ మిస్ అయితే మళ్ళీ వాళ్ళు టికెట్ తీసి మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఫ్లైట్కి పంపించారు మన్నాడు ఎయిర్పోర్ట్ నుంచి. ఈ తప్పు కాదు, అది డబ్బు ఖర్చు పెట్టడం కాదు. మరి ఈ మధ్యన నువ్వు లండన్ వెళ్తున్నావా షూటింగ్కి, అమెరికా వెళ్ళావా షూటింగ్కి, నువ్వు మామూలు క్లాస్లో వెళ్ళావా, బిజినెస్ క్లాస్లో వెళ్ళావా? అరే ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడే, మనం మామూలు క్లాస్లో వెళ్ళాలని మంచిదని మీకు ఉండాలి కదా సార్. నేను జయసుధ గారికి సన్మానం అనుకున్నా ఎక్కడ లండన్లో, ఆవిడతో మాట్లాడి ఆవిడ నోటంలో వచ్చిన ఫస్ట్ మాట, శివాజీ నన్ను కొంచెం బిజినెస్ అమ్మా అలా అంటారంట. మమ్మీ మీరు స్టార్ అమ్మా, మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళండి. ఒకవేళ బిజినెస్ క్లాస్కి ఆర్డినరీ క్లాస్కి తీసుకెళ్తే హీరోస్ వస్తారని, నువ్వు రేపొద్దున పెద్ద స్టార్తో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటున్నారు కదా, మామూలు క్లాస్కి తీసుకెళ్ళి ఎవరు వస్తారో చూద్దాం. ఎవరో న్యాచురల్గా కాదు. అవి చిన్న చిన్న విషయాలు భూతద్దలు చూపి దీంట్లో అంతా ఉంది బిజినెస్ క్లాస్ అంటే ఏం చెప్తాను చెప్పండి. దీంట్లో అంతా ఉన్నది ఏముండదు, దాంట్లో మ్యాటర్ ఏముండదు. లాస్ట్కి అది ఒక వ్యక్తిని బాధ పెట్టడం అవుతుంది. ఆ బాధ పెట్టి మీకు ఏమైనా లాభం ఉంటుందా? పోనీ మీరు మనశాంతిగా పని చేసుకోగలుగుతారా? మన చుట్టూరు నెగిటివ్ ఎనర్జీ వచ్చేది కంప్లీట్ అంతా. ఇది తప్పు కదా నరేష్ గారి నుంచి ఇలాంటివి చేయొద్దు ప్లీజ్. దయచేసి పాజిటివ్గా ఉండండి, అంతా పాజిటివ్ జరుగుతుంది. మంచి పేరు తెచ్చుకుని ఎంత కసిగా ఉండాలంటే, ఎస్ 2,90,00,000 ఉందని శివాజీ 5.5 కోట్లు చేశాడు, నేను 10 కోట్లు చేయాలి అన్నంత కసి ఉండాలి. మీలా నాకు 600 కోట్లు మీరు ఎప్పుడు చెప్తారే, అదిగో కదా మన రింగ్ రోడ్లో కూర్చొని అక్కడ కనిపించే అపార్ట్మెంట్స్ అన్నీ నా 600 కోట్లు చేస్తాయని. నాకు నిజంగా అంత 600 కోట్లు ఉంటే నేను 6 కోట్ల మూవీ ఆర్టిస్ట్ స్టేషన్కి ఇచ్చి ఫిలింనగర్లోనే ఒక ఇల్లు కొని నా పేరే పెట్టుకునేవాడిని, నరేష్ మా అని. దానికని తృప్తి ఉంటుందా? ఇప్పుడు చూడండి చిరంజీవి గారి పేర్లు, డి రామానాయుడు గారి పేర్లు ఎన్ని ఉంటాయా?
ఏం పట్టుకెళ్తాం డబ్బులు? ఒక్క పైసా ఈ 2 ఏళ్లలో నరేష్ అన్న వ్యక్తి జనరల్ సెక్రటరీగా ఉండి ఒక్క నయా పైసా అన్నా సరే మూవీ ఆర్టిస్ట్ అని తీసుకొని చెప్పండి. మాట్లాడితే మా మదర్ 15,000 ఇస్తారంట. మహా తల్లికి ప్రతి ప్రెస్ మీట్లోనూ కాళ్ళకి దండం పెట్టి చాలా గొప్పవాడని చెప్తూనే ఉంటా. 15,000తో మూవీ ఆర్టిస్టేషన్ నడుస్తుందా? లేదు లేదు, డెఫినెట్గా లేదు. అందుకనే ఆవిడ దండం పెట్టి ప్రతిసారి చెప్తున్నాం ఆవిడ గ్రేట్, ఆవిడ గ్రేట్, ఆవిడ గ్రేట్ ప్రతిసారి చెప్తుంటా. ప్రతిసారి ఆవిడ బర్త్డేకి ఫస్ట్ వెళ్ళే వ్యక్తులు నేను ఒకరు. అది కూడా ఇచ్చే వ్యక్తులు లేరు, నిజంగా లేరు. ఆవిడ గ్రేట్.